అప్పుడు కంప్యూటర్ కోర్టు కేసు ఆఫీస్తో కోర్టు కేసు ఏం చేస్తాం కంప్యూటర్ దానికి సంబంధం లేదు. కోర్టుకు కోర్టు చేసుకుని కంప్యూటర్కి సంబంధం లేదు. కంప్యూటర్లు ఉందని అడుగు కంప్యూటర్లు ఉందని ఎప్పుడు టెండర్ ఎప్పుడు వస్తుంది రేట్లు ఉంటాయి కదా కంప్యూటర్ సంబంధం లేకుంటే ల్యాండ్ పోతా ఉంటుంది. గర్ల్స్ హాస్టల్కి కూడా వాళ్ళ సేఫ్టీ లేదు. కాలేజీ ఇట్టే వస్తారు కదా సేఫ్టీ ఉండదు. కూడా మనకి ఫ్లాట్లు ఉన్నాయి అంటే కాలేజీ ఫ్లాట్లే ఉన్నాయి వాటికి కూడా ఒక బోర్డు ఏర్పడి ప్రభుత్వం మనం అయితే బోర్డు రోజు ఆలోచన ఇస్తా పోయి పెట్టేసి బోర్డు పెట్టేసి దాన్ని చేస్తే బోర్డు వేసి నువ్వు ఏ బోర్డు వేస్తావు రాయించిన పెట్టి పెట్టాలి. కానీ ప్రభుత్వ డిగ్రీ పీజీ కాలేజ్ గ్రౌండ్ పెట్టేసి అయిపోయాయి. దాని చుట్టూ పెంచుకొని దాని చుట్టూ పెంచి పెట్టి మనం కంపౌండ్ ప్లాన్ చేయండి. మీకు ఒకటి కంపౌండ్ ప్లాన్ చేయకుంటే దీనికి లుక్ రాదు, దీనికి కూడా సేఫ్టీ ఉంటుంది. ఇవాళ రాత్రి కార్లు నేర్చుకోవడం అవి నేర్చుకోవడం ఇబ్బంది వస్తుంది. కంపౌండ్కు ఆ కేసుకు సంబంధం లేదు. కంపౌండ్ ఉందని కేసు కొట్టేస్తారు ఇంకా పోతుంది. ఇవాళ నువ్వు ఉంటావు చాలా పెట్టుకుంటాడు నేను ఉంటాను. వేరే ఎంక్రోచర్స్ రావద్దు. ఇంటర్ కాలేజ్ పోతే మళ్ళీ అది కూడా క్లోజ్ చేయాలి. వాళ్ళకి ఇప్పుడు ఏమైతుందో దానికి దారి మున్సిపల్ నుంచి కొన్ని టేకప్ చేపిద్దాం. ఓపెన్ ప్లేసెస్ ఫెన్సింగ్ మనం ఈ ప్రాజెక్టు అది మన మున్సిపల్ చైర్మన్ గెలిచాక చేసేవాళ్ళు ఫస్ట్ కంప్యూటర్ కానీ కొంచెం బ్యాక్ వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్. కొంచెం గ్యాప్ వస్తుంది అటు కరెంట్ వస్తుంది పొడుగు పోతున్నాయి కదా అక్కడ నుంచి కొంచెం వదిలిపెట్టి మన అందరం ఇటు సైడ్ ఉంటే కానీ మన బిల్డింగ్ సార్ గవర్నమెంట్ కాలేజ్ బిల్డింగ్ ఇప్పుడు ఓవెల్ షేప్ ఇది మనకు గేట్ అప్ప పోలీస్ అకాడమీ సార్, మెదక్ సార్, వరంగల్ సార్, మనకు రీజనల్ స్పోర్ట్స్ ఇది అప్రూవ్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్. ఇది చాలా ఏ కాంపిటీషన్స్ అన్న పెట్టదు సార్. అసలు ఇక్కడికి రావడం ప్రిన్సిపల్ సార్ పాత బిల్డింగ్ ముందుగా మొత్తం ఖాళీ ఉంది కదా ఈ ప్లేస్ అట్లా రాదు. దాని ముందు మ్యాప్స్ కంటే అది కూడా ఇక్కడికి రావడం ఇంకోటి ఇంకోటి నాన్ చెరువు ఉంది కదా, నాన్ చెరువు వాళ్ళకు కూడా ఫ్యూచర్లో బిల్డింగ్స్ కట్టుకోవడానికి చాలా ప్లేస్ ఉంటుంది. 10 ఎకర్స్లో మనకి 3.5 ఎకర్సే వాడుతుంది.
ఇలా కూడా మల్టీపర్పస్ సార్ ఎట్లా వాడుకోవచ్చు పబ్లిక్ మీటింగ్ ఒక ట్రాక్ ఈ బతుకమ్మ కూడా ఇదే సార్, ఇది బతుకమ్మ అప్పుడు కూడా ఇదే, వేరే ప్లేస్ లేదు. కార్పొరేట్ కొద్దిగా చేసుకొని ట్రాక్ మీరు సైడ్ కనుక ట్రాక్ వద్దంటే ఎట్లా అవుతారా అంటే దాని మీద నడవచ్చు సార్ నడవచ్చు సార్ రోజు ట్రాక్ మీద వెహికల్స్ ఎక్కిపోతుంది. సార్కి ఏమైనా డౌట్ ఉంటే కరీంనగర్ ఒకసారి బట్టి వాళ్ళ కంపెనీ ఉంది కదా, కాలేజ్ బట్టి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఏమి వాళ్ళు వాళ్ళు తీసుకోండి సార్. ఒక రోజు వస్తే మన కరీంనగర్ పిల్లలు కూడా సార్ ఐడియా ఉంటుంది. ప్రిన్సిపల్ సార్కే చెప్పాను సార్. ఎప్పుడెప్పుడు సార్ వేస్తే సార్ అంటే వీళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చారు సార్, శాంక్షన్ 3 months లోపల టెండర్ పెట్టి కాంట్రాక్టర్ ఏజెన్సీ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నారు. ఇప్పుడు మనం హాకీ ఆడుకోవచ్చు, మనము ఫుట్బాల్ ఆడుకోవచ్చు. వీళ్ళు మన సమ్మర్ క్యాంప్స్ పెట్టుకుంటారు చాలా సిటీలలో, మనం చేసాం సార్ మినీ స్టేడియం. దీంట్లో మనం ఖోఖో ఆడుకోవచ్చు, కబడ్డీ ఆడుకోవచ్చు, ఇక మల్టీపర్పస్ ఏ గేమ్స్ అయినా ఆడుకోవచ్చు సార్. షార్ట్ పుట్, జావెలిన్ త్రోకు, హై జంప్, ఇక్కడ హై జంప్ కోర్టు లాగా పెట్టినాం సార్. హై జంప్, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్ ఇవన్నీ కూడా కండక్ట్ చేసుకోవచ్చు సార్. ఇక్కడ 2 ఫ్లడ్ లైట్లు పెట్టాం సార్, 30 మీటర్ హైట్ ఫ్లడ్ లైట్, ప్లస్ దానికి ఒక్కొక్కటి 1000 వాట్ సార్. 10 లైట్స్ ఇక్కడ, 10 లైట్స్ ఇక్కడ, 30 మీటర్ హైట్. ఇది మన యాన్షియంట్ స్కోప్ ఆఫ్ ప్రాజెక్ట్ సార్. ఇవి పెట్టుకున్నాం సార్. గ్రీన్ కూడా అవుటర్ సైడ్, గ్రీన్ కూడా పెట్టినాం సార్. దీని మీద మన వాటర్ పడ్డా కూడా అందులో పెట్టచ్చు. ఈ డైరెక్షన్ లాస్ట్ ఎడ్యూట్ చేస్తాం సార్ మనకి సార్ ఇప్పుడు ఇదే పొజిషన్, ఇదే పొజిషన్లో ఇక్కడ వరకు ల్యాండ్ సార్. ఇదంతా ల్యాండ్ సార్, డబ్బా అంతా ల్యాండ్. మీరు ఇక్కడ చేస్తే ఈ ల్యాండ్ అంతా మళ్ళీ ఎటు ఓపెన్ ఉంటుంది సార్, ఇదంతా ఓపెన్ ఉంటుంది. మధ్యలో పెడితేనే ఇది వాడుకోవచ్చు సార్. తర్వాత ఏమైనా షాప్లు వేసుకున్నా ఫ్యూచర్లో ఏమైనా బిల్డింగ్ కూడా కట్టుకోవచ్చు సార్. రోడ్ ఉంది కాబట్టి ఇది మెయిన్ రోడ్, ఇది రోడ్డుకు ఉంది కాబట్టి మన కమర్షియల్ వీళ్ళు కట్టుకున్న స్కూల్ వాళ్ళకు యూస్ఫుల్ ఉంటుంది. వీలైనంత వరకు మేము సైడ్కి పెడతాము. బిల్డింగ్స్ అన్ని కూడా ఎడ్జ్లలో కట్టుకోవచ్చు అని మనం. ఈ ట్రాక్ అని ఏమంటారు అంటే చుట్టూ వాటర్ ఉంది కదా, అట్లా కట్టరాదా? అంటే ఇది వాకింగ్ ట్రాక్ అయితే అట్లా మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సార్. ఇది మన వాకింగ్ ట్రాక్ అట్లా చేయొచ్చు సార్. ఇది ఇందులో నేషనల్ కాంపిటీషన్స్ అయితే సార్. ఇది ఇట్లానే నేషనల్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ ట్రైనింగ్ చేసేటట్టు ఇట్లానే ఉంటుంది, బాగుంటుంది సార్. ఇంకెక్కడ ఉన్నాయి ఇది? సార్ కరీంనగర్లో రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ ఉంటుంది. మనం 6 జిల్లాలో 200 కట్టాం. రండమ్మా, ముందుకు రండమ్మా, రండమ్మా, ఇంకా మీరు సైడ్కి రండమ్మా, మీరు రండమ్మా. వాళ్ళు లెక్చరే సెట్ చేసుకుంటారు. కొంచెం వందే 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 జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా. కొంచెం జరగండి, కొంచెం జరగండి. అన్న CBDC సార్, మీ దిగుతాం ఇప్పుడు CBDC సార్ అన్న.
నా మెడల్ వేసేది అన్న ప్లీజ్ అన్న పర్సనల్ మాట్లాడేది ఇక్కడ అయితే బాగుండదు కదా అయిపోయింది కదా మేము మీరు మాట్లాడేది ఇక్కడ అయితే ప్లీజ్ వద్దన్న రికార్డ్ అయితే బాగుండదు అర్థం చేసుకోండి